మహాశివరాత్రి పండుగ రానే వచ్చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు శివరాత్రి పండుగ వచ్చింది. ఈ సంవత్సరంలో వచ్చిన శివరాత్రి రోజు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి. ఇలాంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని పరిహారాలను పాటిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటిపై శివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈ మహాశివరాత్రి రోజు కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు శివుడిని ఎలా పూజించాలి, స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి రోజు బుధాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం, అమృత సిద్ధ యోగం వంటి విశేష శుభయోగాలు ఏర్పడ్డాయి. కాబట్టి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు, కల్లు ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్నైనా వెలిగించండి. బియ్యపిండితో ఒక చిన్న ప్రమిదం తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి ఆ పిండి దీపాన్ని వెలిగించాలి. శివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. అప్పుల సమస్యలతో బాధపడేవారు శివరాత్రి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. శివుడి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి దాని మీద గంధంతో ఓం నమఃశివాయ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి 7 తరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లటి పువ్వుని పెట్టి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి ధూపం సమర్పించి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. స్వస్తిక్ గుర్తులో 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన 3,000,000 దేవతలు అందరూ భూమిపైకి దిగివచ్చి శివపార్వతులను పూజిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా 3,000,000 దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కల్లుపు ఒకటి. కాబట్టి ఈ శక్తివంతమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కల్లుప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. మహాశివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. కష్టాల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఒక తెల్లటి కాగితం తీసుకొని మీ సమస్యలన్నింటినీ క్లుప్తంగా రాసి ఈ కాగితాన్ని మీ పూజ గదిలో పెట్టి మీ కష్టాలన్నింటినీ త్వరగా గట్టెక్కించమని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది. మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి.
ఏ కుటుంబానికైనా నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. డబ్బు పరంగా బాగా నష్టపోతారు. అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే మీ ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయను పెట్టండి. నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకొని మీ ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఈ మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీ ఇంటి పేదరికం తొలగిపోవాలన్నా, డబ్బు సమస్యలు తొలగిపోవాలన్నా శివరాత్రి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో 2 కర్పూరం బిళ్ళలు 2 లవంగాలను వేసి కాల్చండి. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు. మీ ఇంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.